దగ్గరికి ఎలా అవుతుంది. వెల్కమ్ టు కొత్తిమీ వ్లాగ్స్. సో ఈరోజు వీడియో చాలా స్పెషల్ వీడియో, ఎందుకంటే ఈరోజు మరియా బర్త్డే కాబట్టి దాని ఫేవరెట్ ఫుడ్ అయితే చేశాను. అదేంటో అనేది ఒకసారి అయితే పిట్ పెడతాను, ఒకసారి చూడండి. సో ఎగ్స్తో పాటు మ్యాగీ అయితే చేసేస్తున్నాం, మాకు కూడా అయిపోతుంది. ఎందుకంటే కొంచెం లేట్ అయిపోయింది, ఎందుకంటే నైట్లో లేట్ అయ్యింది, మళ్ళీ మార్నింగ్ లెగ్స్ కూడా ఎంతో కొంత డెకరేషన్ జరిగింది కాబట్టి. సో రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ ప్యాక్ చేసేసి ఇలా బెడ్ మీద అయితే పెట్టేసా, సో దట్ నాకు ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది. ఇంకా పాప అది ఆల్రెడీ బయటికి వెళ్ళిపోయింది ఆడుకోవడానికి. ఇది నైట్ కన్నా మార్నింగ్ అయితే భలే ఉంది యాక్చువల్గా. ఇది చెప్పాలంటే మంచిగా, అంటే మీకు లైట్ పడిపోతుంది తెలియట్లా, కానీ ఈ డెకరేషన్ మాత్రం మార్నింగ్ భలే ఉంది అసలు డెకరేషన్. సో యాక్చువల్ డెకరేషన్ అయితే ఇది అవుట్కమ్ అయితే ఇలా వచ్చింది. ఎందుకంటే మేము గోల్డ్ థీమ్లో వెళ్ళాం, ఎందుకంటే కొంచెం ట్రెడిషనల్ వేర్ వేయిస్తాం కాబట్టి మొత్తం అంతా గోల్డ్ థీమ్లో వెళ్ళాం. ఒకసారి చూపిస్తాం మీకు అసలు ఫైనల్ అవుట్కమ్ ఎలా వచ్చింది చేసి. ఫైనల్ అవుట్లుక్ అయితే ఇది కంప్లీట్గా. సో నేనైతే ట్రెడిషనల్ వేర్కి అయితే వెళ్తున్నాను కాబట్టి ట్రెడిషనల్గా అయితే గోల్డ్ థీమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ హియర్ కమ్స్ ద డెకార్. ఇంకా కేకు, కప్ కేక్స్ ఇవన్నీ పెడితే ఇంకొంచెం బాగుంటుందని అనుకుంటున్నాను టేబుల్ అయితే. అండ్ ఇక్కడ మేడం గారు అయితే తింటున్నారు బ్రేక్ఫాస్ట్. రియా ఏం తింటున్నావు? మ్యాగీ. నీకు ఇష్టమా మ్యాగీ? చాలామంది అంటారు మ్యాగీ జంక్ కదా అని. సరే, బర్త్డే టైంలో అప్పుడప్పుడు కొంచెం ఫేవరెట్ ఫుడ్లు ఇవ్వడంలో తప్పలేదు కదా. సో షీఈ్ హ్యావింగ్ హర్ బ్రేక్ఫాస్ట్. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోతే ఇంకా స్నానం చేసేసి రెడీ చేసేయాలి. ఆల్రెడీ ఇక్కడ టైం 10 అయిపోయింది. నేనైతే 11 o'clockకి పిలిచేసాను. ఇంకా నేను రెడీ అవ్వలేదు అసలు. ఓన్లీ డెకరేషన్ చేసినప్పటికీ ఇంత టైం పట్టింది. సో నెక్స్ట్ రియా డ్రెస్, నేను ఏం శారీ కట్టుకుంటున్నాను అసలు అవన్నీ వ్లాగ్ అయితే చేస్తాను, షూట్ చేస్తాను. అప్పటి వరకు బాయ్. మరి రియా డ్రెస్ జడలే మేలు ఒక ఆంటీ లాగా షో మీ రియా సరిగా చూపించు. అన్ని పప్పులు వేసేస్తావా? ఇప్పుడు జళ్ళు ఎలా వేయాలి దీనికి? బుజ్జి జళ్ళు ఎలా వేయాలి? ఎక్కడికి వెళ్ళిపోతావు? సో నా ఫైనల్ లుక్ ఇది. చూడ బ్లౌజ్ చికెన్ బిర్యానీ, క్యాబేజ్ కిందనే ఉందో, కచంబరి,
ఇది వెజ్. ఓకే, ఇది వెజ్. చికెన్ కబాబ్, కిందన సాంబార్, గ్రేవీ. ఓ గ్రేవీ, ఆ కిందన సాంబార్. స్ట్రాబెరీ అడిగాక నువ్వు ఏం లేవు లేవు. మా ఇంట్లో ఉన్నాయి, మా ఇంట్లో ఉన్నాయి. బర్రీ గారు తెలీదు, అదే రుతున్నాయి తగ్గమని. అన్నయ్య మా ఆయన ఎక్కడున్నాడు? ఒకసారి కాల్ చేసుకోండి, బట్టలు మార్చుకొని డస్ట్బిన్ తెమ్మనండి. ఎగురుతున్నాయి మా ఇంట్లో. How is cake? Very beautiful. కొంచెం కిందకే ఉండు, కొంచెం కిందకి ఇచ్చుడు. పిల్లలతో పాటు మీరు ఒక్కరే సాంగ్ పాడండి. చూడండి, రెడీ 1 2 3. హ్యాపీ స్టార్ట్. హ్యాపీ బర్త్డే. అది కూడా చెప్పుకుంటుంది లాస్ట్. అలా హాయ్.
మొత్తం అంతా బర్త్డే అయితే అయిపోయింది. ఈవినింగ్ 6 అవుతుంది. ఇప్పుడైతే జస్ట్ ఒక ఫ్యామిలీ గ్యాదరింగ్కి అయితే వెళ్తున్నాం మేము. ఇప్పుడైతే ఓన్లీ ఒక 2 ఫ్యామిలీస్ని అయితే కలుస్తున్నాము. సో దీనికోసం అయితే నేను యాక్చువల్గా ఇవి ఒక అవుట్ఫిట్ అయితే డిజైన్ చేశాను. మదర్ అండ్ డాటర్ కాంబో లాగా అయితే ఇవి డిజైన్ చేశాను. ఎందుకంటే ఇవి సమ్మర్ కదా, ఇప్పుడు మనం ఏప్రిల్ మార్చ్ ఎండింగ్ రియా బర్త్డే. సో ఆబ్వియస్లీ సమ్మర్ కాబట్టి రియాకి నాకు సేమ్ డ్రెస్సెస్ అయితే మాత్రం అవుట్ఫిట్ డిజైన్ చేశాను నేను. ఈ ప్యూర్ కాటన్ పైగా అనార్కలి ఆలియా కట్లోని ఇవైతే డిజైన్ చేస్తా. సో ఇవి ఒకసారి వేసుకుని అయితే చూపిస్తాం అసలు ఎలా ఉంది అనేది. మమ్మీ కోకోలాకి వచ్చి నాకు తెలుసు గేమ్. మమ్మీ ఒకసారి డాల్ ఉంటుంది కదా, అది ఇలా పెడతాను సరేనా, అప్పుడు పరిగెట్టాలి. ఇలా బొర్ర ఇలా చేస్తానుకో అప్పుడు స్టాప్ అవ్వాలి. ఎవరు షేక్ అవుతారో అమ్మ ఆ పింక్ సోల్జర్స్ ఉంటారు కదా, వాళ్ళే షూట్ చేస్తారు. ఇక కోకోలాగొచ్చి వేసుని దా వరకు చేస్తే బరువు తిప్పేస్తుంది. అప్పుడేమో మనం స్టాచ్యూ లాగా మమ్మీకి చూడు ఇక్కడ మేము ఒక అది పరిగెత్తాలి, ఆయన డాన్స్ చేయొచ్చు. సో కొంచెం లైట్గా ఉంది కానీ బేబీ పింక్ కలర్, నాకు తెలిసి లైట్లో తెలియట్లేదు కానీ చాలా బాగుంది ఫిట్టింగ్ కానీ ఏదైనా. దీనిదైతే కొంచెం డిజైనర్ వేర్ లాగా వెనకాల ఇలా అయితే పెట్టించా. ఇక్కడ బాగా ఫ్రిల్స్ వచ్చాయి, ఫిష్ కట్ మోడల్ లాగా ఇక్కడ ఫ్రిల్స్ వచ్చాయి. సో కంప్లీట్ అవుట్ఫిట్ అయితే ఒకసారి చూపిస్తూ ఉందండి. సో మా బర్త్డే అవుట్ఫిట్స్ అయితే ఇవి. యాక్చువల్గా అయితే నేను ఇవే అనుకున్నాను కానీ సరే కొంచెం పార్టీ కదా ట్రెడిషనల్ వేర్ వేద్దామని చెప్పి అయితే పట్లంగా నేను శారీ అయితే కట్టుకున్నా. లేదంటే నాకు యాక్చువల్గా ఇదే వేసుకోవాలని ఉండేది ఫుల్ కంప్లీట్ సమ్మర్కి ఇవి. సో తినేదైతే ఈ డిజైన్ కంప్లీట్ ఫ్లేయర్ ఇలా వచ్చింది. సో ఇది ఫిష్ కట్ మోడల్ లాగా, వెనకాల ఏమో ఫుల్ ఇవి కింద ఫ్రంట్ కొంచెం కిందకి ఉండి కొంచెం పైకి ఉండి బ్యాక్ సైడ్ అంతా కిందకి ఉంటుంది, లైక్ ఏసిమెట్రికల్ ప్యాటర్న్ టైప్ ఫిష్ కట్ మోడల్. సో మనకి ఇక్కడ ఫ్లీట్స్ ఏం రావట్లా కానీ వెనకాల మాత్రం మంచిగా వాళ్ళు ఫ్లీట్స్ పెట్టేసి ఇచ్చారు. సో దట్ గేరా కూడా చాలా పెద్దది. ఇది పైకి వెనకాలే తినే చెప్తా అన్నది తన డ్రెస్ గురించి. సో నీకు నీ డ్రెస్ నచ్చింది రియా? యాక్చువల్గా చాలా మంది ఏమన్నారంటే దీది సిల్క్లో కుట్టించుకుంటే ఇంకొంచెం బాగుంటుంది లుక్ వైజ్ అని అన్నారు కానీ నాకు ఎందుకు ఈ సమ్మర్స్కి వింటర్స్ మీన్స్ లైక్ వింటర్ కాదు కదా, ఇది సమ్మర్ ఎడిషన్స్ కదా, సో ఈ సమ్మర్స్కి కాటనే బాగుంటుంది అని చెప్పి నేను ఇది ఇలా కాటన్లో అయితే కుట్టించుకున్నాను. ఇప్పుడైతే మేము బయటకి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు ఆల్రెడీ 6 అవుతుంది కాబట్టి 6 అవుతుంది. సో వెళ్ళేసరికల్లా అయితే లేట్ అవుతుంది కొంచెం. సో ఎక్కడికి వెళ్తున్నాము అనేది అయితే మీకు చిన్నగా స్నిప్పెట్ అయితే పెడతాను. కంప్లీట్గా బ్లాగ్ అయితే చేయట్లేదు ఎందుకంటే ఇంకా బ్లాగ్ చేస్తుంటే టైం అంతా దాని మీద వెళ్ళిపోతుంది, ఇంకా ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేసేది ఏమి ఉండట్లేదు. సో బ్లాగ్ అయితే ఏం చేయను, జస్ట్ ఎక్కడికి వెళ్తున్నాము అనేది అయితే చిన్నగా స్నిప్పెట్ అయితే పెడతాను లాస్ట్లోకి. సో ఈ బ్లాగ్ అయితే ఇంక ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నా. బాయ్.